వెల్కమ్ బ్యాక్. యూఎస్ బ్యాంకింగ్ సిస్టమ్ని క్రిప్టో మరియు ఫిన్టెక్ కంపెనీస్కు పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి ట్రంప్ ఇటీవల ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీని ద్వారా ట్రెడిషనల్ బ్యాంక్స్ ఉపయోగించే అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన పేమెంట్ రైల్స్కు క్రిప్టో ఫిమ్స్కు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వచ్చా లేదా అని సమీక్షించడానికి ఫెడరల్ రిజర్వ్కు ఇప్పుడు 120 రోజుల గడువు ఉంది. ఇది నిజంగా చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల త్వరలో క్రిప్టో కంపెనీస్ ఎటువంటి మిడిల్ మ్యాన్ బ్యాంక్ అవసరం లేకుండానే తమ సర్వీసెస్ను నేరుగా ఆపరేట్ చేయగలవు. నెక్స్ట్, దేశంలోనే మొదటిసారిగా ప్రిడిక్షన్ మార్కెట్స్పై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించే సెనేట్ ఫైల్ 4760 చట్టాన్ని అడ్డుకోవడానికి యూఎస్ CFTC తాజాగా మిన్నెసోటా గవర్నర్, అటార్నీ జనరల్ మరియు స్టేట్ గేమింగ్ అఫీషియల్స్పై ఒక ఫెడరల్ లాసూట్ను దాఖలు చేసింది. యూఎస్ మిన్నెసోటా డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసిన ఈ లాసూట్ ద్వారా ఈ ఆగస్టు 1 కల్లా ఈ చట్టం అమల్లోకి రాకుండా ఆపేందుకు ఒక ప్రిలిమినరీ అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్ను CFTC కోరుతుంది. ఒకవేళ ఆగస్టు 1 డెడ్లైన్ లోపు కోర్టులు కనుక ఈ ఇంజెక్షన్ను మంజూరు చేయకపోతే మిన్నెసోటా రాష్ట్రంలో ప్రిడిక్షన్ ట్రేడింగ్ను నిర్వహించడం చట్టరీత్యా ఒక క్రిమినల్ యాక్ట్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్, ట్రూత్ సోషల్కు పేరెంట్ కంపెనీ అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తమ 3 ప్రపోజ్డ్ క్రిప్టో కరెన్సీ ఫండ్స్ అయిన ట్రూత్ సోషల్ బిట్కాయిన్ ETF, బిట్కాయిన్ అండ్ ఇథీరియం ETF మరియు క్రిప్టో బ్లూ చిప్ ETF కోసం దాఖలు చేసిన SEC రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్స్ను అఫీషియల్గా వెనక్కి తీసుకుంది. స్పాన్సర్ యాక్విల్లే అమెరికా ఈక్విటీస్ ద్వారా ఫైల్ చేసిన ఈ వాలంటరీ రిట్రాక్షన్స్కు ప్రధాన కారణం మరింత కాంప్లికేటెడ్ మరియు ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ ప్రోడక్ట్ స్ట్రక్చర్స్ను రూపొందించడం కోసం సెక్యూరిటీస్ యాక్ట్ ఆఫ్ 1933 ప్రొసీజర్స్ నుండి ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ ఆఫ్ 1940 విధానాల వైపు మారడమేనని, ఇది ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ మాత్రమేనని వారు అధికారికంగా వెల్లడించారు. నెక్స్ట్, క్రిప్టోస్ లీడింగ్ మార్కెట్ మేకర్స్లో ఒకటైన వింటర్మ్యూట్ హార్డ్ టు కస్టడీ కొలేటరల్కు మద్దతుగా మరియు ఇన్స్టిట్యూషనల్ ఆన్ చైన్ డీల్లే లక్ష్యంగా ఆర్మిటేజ్ అనే ఒక కొత్త DeFi వాల్ట్ క్యూరేషన్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసింది. ఇక దీనివల్ల క్యూరేటర్స్ యొక్క స్పెసిఫిక్ రిస్క్ పారామీటర్స్ను ఆధారంగా నాన్ కస్టోడియల్ వాల్ట్స్ను డిజైన్ చేసి ఫండ్స్ను DeFi లెండింగ్ ఆపర్చునిటీస్లోకి సులభంగా రూట్ చేయవచ్చు. అంతేకాకుండా డిపాజిటర్స్ ఎల్లప్పుడూ తమ అసెట్స్పై పూర్తి కంట్రోల్ కలిగి ఉంటారు మరియు ఈ ప్రాసెస్కు ఎటువంటి KYC అవసరం లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. టుడేస్ ఫైనల్ అప్డేట్. యూరోప్స్ లార్జెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఒకటైన వైట్బిట్ యూకేస్ టైట్లీ రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ మార్కెట్లోకి అడుగు పెడుతూ whitebit.uk పేరుతో ఒక డెడికేటెడ్ UK ప్లాట్ఫామ్ను లాంచ్ చేస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించింది. ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా అక్కడి రీటైల్ మరియు ప్రొఫెషనల్ యూజర్స్కు స్పాట్ ట్రేడింగ్, మార్కెట్ అనాలిటిక్స్ మరియు ఇన్స్టాంట్ స్వాప్స్ వంటి ఫ్యూచర్లో అందుబాటులో ఉంటాయని ఎక్స్చేంజ్ తెలిపింది. అంతేకాకుండా బ్యాంక్ కార్డ్స్ మరియు UK ఫాస్టర్ పేమెంట్ సర్వీసెస్ ద్వారా సులభంగా లోకల్ కరెన్సీలోనే డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా యూజర్లకు కల్పిస్తుంది.